హాయ్ అండి. అందరికీ నమస్తే. మేమిప్పుడు బయలుదేరిందైతే అరుణాచల గిరి ప్రదక్షిణకి. అంటే గురు పౌర్ణమి ముందు ఆ వీడియో పెట్టేసాను గదా! గిరి ప్రదక్షిణ చేసింది. కానీ ఆ రోజు ఒక 3 ఊర్లు తిరుగుతూ ఎళ్ళాము అరుణాచలానికి. ముందు తిరుత్తణి దిగాం. వేకువజామున ఎర్లీ మార్నింగు 3కేమో దిగాము. కొద్దిసేపు అటు ఇటుగా రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అయ్యాము. అక్కడ బాత్రూమ్‌లు రెంట్‌కిస్తారు. 50 అన్నారు మనిషికి. 40 లెక్కన అందరం ఫ్రెష్ అయ్యాము. ఆ తర్వాత ఇక్కడ గణేశుడున్నాడు. ఆయనకి దండం పెట్టుకొని తిరుత్తణి. ఇది దిగువ అనమాట. ఎగువకి దర్శనానికి బయలుదేరాము. అక్కడ దర్శనం అయితే ఈ బస్సులో మేము చాలా మంది తెలిసిన వాళ్ళం వచ్చామనమాట. దర్శనం అయితే 7:30కంట. మేమైతే ఇప్పుడు 5:30కి కదులుతున్నాం అక్కడికి. మేము అక్కడికెళ్ళి కొంచెం సేపు టైం స్పెండ్ చేసి గుడిలోకెళ్ళేసరికి తెల్లారింది. చూడండి విద్యుత్ కాంతుల్లో ఆ శూలము ఎంత కాంతివంతంగా కనిపిస్తుందో. అక్కడి నుంచే స్టార్ట్ అయింది చూసిన దగ్గర నుంచే. కొంచెం పాజిటివ్ ఇది అనిపిస్తుందనమాట. ఇదో తెల్లారింది గుడి చుట్టూ తిరిగి అందరం మాకంటే ముందే చాలా క్యూ ఉంది. అంటే అక్కడ నిద్రలు చేసిన వాళ్ళు అక్కడ దగ్గరలో ఉంటారు కదా! వాళ్ళందరూ ఆల్రెడీ క్యూలో ఉంది. క్యూ ఎక్కువగానే ఉంది. చుట్టూ తిరిగాం గదా! ఈ శూలానికి నమస్తే పెట్టుకొని ఆ విభూది కొంచెం పెట్టుకోంగానే ఆ సువాసనతోనే కొంచెం మైండ్‌కి పాజిటివ్ ఎనర్జీ వచ్చిందనమాట పొద్దున్నే. ఆ తర్వాత మూవీలో చూసాను అక్కడక్కడ ఈ కావిళ్ళు కట్టుకోవడం. అంటే మొక్కుబళ్ళు ఉండేవాళ్ళు ఇంటి దైవం సుబ్రహ్మణ్య స్వామి అయిన వాళ్ళు కావిడి కట్టుకొనొస్తారు కదా! మేమైతే దర్శనానికెళ్తున్నాము. మేము గూడా క్యూలోకెళ్ళాము. క్యూలో గూడా చాలామంది అదే ఫస్ట్ టైమ్ చూడడం గదా! దగ్గరగా ఈ కావిళ్ళు, ఆ పూజా సామాగ్రిలు ఆ కావిడిలో పెట్టుకొని తేవడం. చూడండి క్యూ అయితే చాలా ఉంది. ఇలా కొన్ని కొన్ని కొంచెం ఆ క్యూలో కష్టపడి ఎళ్తామా, దేవుడిని ఎక్కువ సేపు చూడనీయకుండా నెట్టేస్తుంటారు గదా! చాలా మనసుకు కష్టంగా ఉండిద్ది. ఇంత కష్టపడి వచ్చాము. ఇదిగో ఇదొచ్చి గర్భగుడిలో దేవుడి దర్శనానికి బయలుదేరుతున్నాము. అంటే ఎక్కువ సేపు చూడనివ్వకపోతే కొంచెం మనసుకు కష్టంగా ఉండిద్ది. మీరు చూస్తుందయితే ఈ గుడి మ్యాప్ అనమాట. దూరం నుంచి కొంచెం కనిపించట్లేదు. ఆ చూసిన దేవుడినే పదే పదే నెమరు వేసుకుంటాననమాట నాకలవాటు. అంటే ఎక్కువ సేపు చూడలేకపోయాం గదా! అది చూసిన దాన్నే మర్చిపోకుండా పదే పదే నెమరు వేసుకోవడం. కొద్దిసేపు అక్కడ కూర్చొని అయితే బయలుదేరాం మళ్ళీ బస్ దగ్గరికి. అక్కడ టిఫిన్‌లు చేసుకొని మళ్ళీ ఇదిగో మీరు చూస్తుందయితే సోలంగూర్. ఇక్కడొచ్చి లక్ష్మీ నరసింహస్వామి గుడి ఇది కొండపైన. కొండ మీదకి గూడా నడక దారి ఉంది. చాలా దూరం అనమాట. మేమైతే గిరి ప్రదక్షిణకి నడవాలి గదా! చూడండి కొండ మీద చాలా చిన్నదిగా కనిపిస్తుంది. అంత ఎత్తులో ఉంది కొండ. రోప్ మార్గంలోకి ఎళ్తున్నాం. ఈ రోప్ మార్గంలోకి ఎళ్ళామా లోపలికి, అక్కడ బాగా తెలిసిన వ్యక్తి అన్నట్టు మా పక్కన మూవీలో 'తండేల్' మూవీలో సైడ్ యాక్టర్ అని చెప్తాం. అంటే ఈ మధ్య కాలంలో చూసాం కాబట్టి అది మూవీ చెప్తున్నాను. బాగా తెలిసిన వ్యక్తి ఎవరో గుర్తుకు రావట్లేదు. ఎక్కడ చూసాము ఏంది అనుకుంటా ఉన్నామా, పక్కన అమ్మాయిని అడిగా. అమ్మాయి ఇతన్ని ఎక్కడో చూసినట్టుంది. నాకు గుర్తుకు రావట్లేదు. మనకు తెలిసిన వ్యక్తే చూడండి అంటే, ఆంటీ సినిమా యాక్టరు, సైడ్ యాక్టరు అంది. ఓహ్! అప్పుడు గుర్తొచ్చింది నాకు. చూడండి కొండల మీద ఇదంతా. ఇక్కడ మేమెళ్తున్న గుడి ఇది. అదే రోప్‌లో పైకెళ్తున్నాం గదా! ఈ అడుగో చూడండి ఆయన. కరుణాకరనో ఏదో యాక్టర్ అనమాట. ఈ రోప్ ఎక్స్‌పీరియన్స్ ఫస్ట్ టైమ్ ఇక్కడ. శ్రీశైలం వెళ్ళాం గానీ, అక్కడ మేమెళ్ళేసరికి 6:30 అయిపోయింది. రోప్ టైమింగ్స్ అయిపోయినాయని ఆపేశారు. మేము మెట్లు దిగే పాతాళ గంగలో స్నానం చేసొచ్చాం. ఇప్పుడైతే ఫస్ట్ టైమ్ ఎక్కుతున్నాం. ఈ ఎక్స్‌పీరియన్స్ కూడా చూద్దాం. మీతో షేర్ చేసుకోవాలని ప్రతి విషయం ఈ వీడియో మామూలుగా షార్ట్ కింద పెడదామని అనుకున్నాను. ఈ మోడ్‌లో తీయడం. కానీ ఆ రోజులో ఎన్ని గుళ్ళు తిరిగామో ఒకే వీడియో కింద పెడదామని చెప్పి ఒకటే వీడియో పెడుతున్నాను.
ఇక్కడ మేము వెళ్తున్న గుడి లక్ష్మీ నరసింహస్వామి గుడి. ఆహ్, మినిమమ్ ఒక 24 నిమిషాలు, 25 నిమిషాలు గుడిలో ఉండగలిగితే మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తది. ఆ దైవం ఇది మనలోకొస్తది. ఆ పాజిటివ్ ఎనర్జీ అనే నమ్మకమంట. వీలైతే వెళ్ళినప్పుడు అక్కడ ఒక అరగంట ఉండడానికి ట్రై చేయండి. అరగంట కాకపోయినా ఒక 24 నిమిషాలు ఉండడానికి ట్రై చేయండి. నాకు తెలీదు. మాతో వచ్చిన వాళ్ళు చెప్తే విన్నాను. అది కూడా మీకు షేర్ చేసుకుంటున్నాను. ఇది ఎక్కేటప్పుడైతే కొంచెం కష్టం మీద ఒకళ్ళిద్దరిని బ్యాలెన్స్ చేసి ఎక్కిస్తారు. అంటే పైకెక్కడం గదా! కొంచెం కష్టంగా. దిగేటప్పుడు మాత్రం నలుగురు, ఐదుగురిని అంటే ఈజీగా దిగేస్తది కాబట్టి. చూస్తుంటే ఆ ప్రకృతి, ఆ పెద్ద పెద్ద కొండలు కింద నుంచి పెద్ద పెద్దవిగా ఉన్నాయి. పైకెళ్ళి చూస్తే చాలా చిన్నవిగా ఈ ప్రకృతంతా అందంగా బావుంది. ఈ ఎక్స్‌పీరియన్స్ కూడా. అక్కడ దిగంగానే మన పెద్దవాళ్ళు, పూర్వీకులు చాలా మంది వెల్కమ్ పలకడానికి ఎదురొస్తారు. చూద్దురు గాని మీరు గూడా. కానీ నా ఎక్స్‌పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను కదా! ప్రతి విషయము. మీరు తప్పకుండా కామెంట్ చేయండి. మీకేమనిపించినా. చూడండి ప్రకృతి చాలా బావుంది. ఏవేవో ఆకారాలు, ఆ కొండలు అవి కనిపిస్తుంటాయి. భయపడి కళ్ళు మూసుకోకుండా ప్రతిదీ చూడండి. ఏం గాదు. చాలా సేఫ్టీగానే తీసుకెళ్ళిద్ది. మీరెళ్ళినప్పుడు చూడండి. చాలా బాగా అనిపించింది. కొండనే చెక్కినట్టుంది గుడి. లోపలంతా బంగారం వన్యంలో దగదగలాడుతూ ఆ లక్ష్మీ నరసింహస్వామి అదిగో చూడండి దిగేవి చాలా ఈజీగా దిగెళ్ళిపోతున్నాయి గదా! ఏం చెప్తున్నాను? లక్ష్మీ నరసింహస్వామి భలే ఉంటాడసలు. చూసే కొద్దీ చూడాలి అంత నిలబడి అన్నట్టు అమ్మవారు గాని చాలా బావుంది. మొత్తానికి రోప్ ఎక్స్‌పీరియన్స్ అయితే చేశాను. దిగాను మొత్తానికి. ఇదిగో మన పూర్వీకులన్నాను గదా! వచ్చేసారు చూడండి. ఆప్యాయంగా నాకేం తెచ్చావంటా వచ్చారు. నాకు మనసుకి ఒకలాగా అనిపించి చాక్లెట్లున్నాయి. శ్రీశైలంలో అయితే ఇలా ఉంటాయని తెలుసు కొనుక్కెళ్ళి ఇచ్చాము. కానీ ఇక్కడ ఐడియా లేదు. అందరం ఫస్ట్ టైమే. అని చాక్లెట్‌లేవో ఉంటే తీసిచ్చాను. ఇంకోళ్ళు ఎదురొచ్చి నాకు లేదా అనింది. సర్లే అని ఒలిసిస్తున్నాను. మాకు తెలుసులేమ్మా ఒలుచుకొని తింటామని తీసుకెళ్ళిపోయింది. పెద్ద ఇబ్బంది అనిపించలేదు. మంచిగా అనిపించింది. చూడండి ఇక్కడి నుంచి స్టార్ట్ అయితది. బావుంది. పాజిటివ్ ఎనర్జీ. మనసుకి చాలా బాగా మంచిగా అనిపించింది. కొద్దిసేపు కూర్చున్నాం గూడా. ఇక్కడ ఈ కోతులు ఎక్కువవ్వడం వల్ల అక్కడక్కడ పులి బొమ్మలు పెట్టుంటారు. ఇవి ఎందుకు పెడతారా అని అర్థం కాలేదు. కొన్ని ఫోటోలు గూడా తీసుకున్నాంలే అటు పక్కన. ఈ కోతులు వాటిని చూసి భయపడతాయి అనుకుంటా అనుకుంటా పెట్టున్నారు అక్కడక్కడ. చూడండి ఎంత బావుందో గుడి లోపల దగదగలాడతా. అంతే బాగా దర్శనం గూడా చేసుకున్నాం. ఇప్పుడు మీరు చూస్తుందయితే ఇంకొక ఊరు. ఈ ఊరైతే నాకు ఐడియా రావట్లేదు. మీరు ఎళ్లి తెలిసుంటే ఈ ఊరి పేరు తప్పకుండా కామెంట్ చేయండి. కింద నుంచి చూసి నిలువుగా నీటిలో అబ్బా! ఇప్పుడు నడిచి సాయంత్రం నడిచి మా వల్ల అయ్యే పని గాదే అనిపిచ్చింది. లేదు. ఎక్కిన తర్వాత బానే ఉంది. దర్శనం అయింది. ఇది గూడా సుబ్రహ్మణ్య స్వామి గుడి. కొద్దిసేపు కూర్చొని ప్రశాంతంగా దర్శనం చేసుకొని ఇక్కడ ఎక్స్‌పీరియన్స్ బానే ఉండింది. అంటే మనం అంత కష్టపడి ఎళ్ళినా కొద్దిసేపు చూడనిచ్చి, కొద్దిసేపు కూర్చోనిచ్చి, అలా ఉంటే వాతావరణం మనసుకి చాలా బాగా అనిపిస్తదనమాట. చూసి చూడంగానే తిరుపతిలో గాని, అరుణాచలంలో గాని, కాశీలో పర్లేదు. ఒకసారి చూడలేకపోయాం. మళ్ళీ మళ్ళీ ఎళ్లి చూసాం. ఇదిగో చూస్తుంది సుబ్రహ్మణ్య స్వామి వల్లీదేవి సమేతంగా అనమాట. చాలా బావుంది. కొద్దిసేపు కూర్చొని ఇక్కడ గుడి ఇంకా డెవలప్ చేస్తా ఉన్నారు. అదేం చెప్తున్నాను. అదే ఇట్లా పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాల్లో ఏందంటే అంత కష్టపడి ఎళ్తే ఎక్కువ సేపు చూడనీయరు. అది కొంచెం బాధ. నాకేంటంటే చూసిన కొంచెం టైమే మళ్ళీ మళ్ళీ నెమరేసుకుంటుంటాననమాట. ఇలా ఉన్నాడు గదా! ఇలా ఉన్నాడు గదా! అని. అదొక అలవాటు నాకు. ఇప్పుడు అదే ఈరోజు మా వ్లాగు అంటే ఇన్ని గుళ్ళు తిరిగాం గదా! ఇవన్నీ మీకు చూపిస్తూ మా అనుభవాన్ని మీకు షేర్ చేసుకుంటున్నాను. చివరి వరకు చూసారు కదా! ధన్యవాదములు.